మనం రియల్గా ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం రెగ్యులర్ ఇన్కమ్ పొందడానికి పాసిబుల్ ఉందా లేదా, అండ్ మనం 50 lakhs ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 20 years ఎవ్రీ మంత్ 40,000 విత్డ్రా చేస్తూ మన 50 lakhs వెల్త్ని 4.5 CR నిజంగా జనరేట్ చేయొచ్చా? అండ్ ఈ కాన్సెప్ట్ అయితే చాలా మందికి అయితే కన్ఫ్యూజన్గా ఉంది. సో ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ని 2 వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియోలో వచ్చి వాట్ ఈస్ ఎస్డబ్ల్యూపీ అండ్ సెకండ్ వన్ వచ్చి ఎస్ఐపి వర్సెస్ ఎస్డబ్ల్యూపీ డిఫరెన్స్ ఏందని చూద్దాము. అండ్ థర్డ్ వన్ వచ్చి ఎస్డబ్ల్యూపీ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి థియరిటికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ పార్ట్ వచ్చి నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి వాట్ ఈస్ ఎస్డబ్ల్యూపీ అని చెప్పి చూద్దాము. దీని ఫుల్ ఫామ్ వచ్చి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇదేంటంటే జనరల్గా మన బ్యాంక్ అకౌంట్లో ఒక ఫిక్స్డ్ డేట్లో మనకి కొంత రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకునే దాన్నే ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ అంటారు. అండ్ సెకండ్ వన్ ఎస్ఐపి వర్సెస్ ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటో చూద్దాము. ఎస్ఐపి అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇదేంటంటే మన బ్యాంక్ అకౌంట్లోంచి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసే దాన్నే ఎస్ఐపి అంటే. ఇది మ్యూచువల్ ఫండ్స్లో కానీ, బాండ్స్లో కానీ, స్టాక్స్లో కానీ, లేదా ఈటీఎఫ్స్లో కానీ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసే మెథడ్నే ఎస్ఐపి అంటారు. ఇది జనరల్గా ఎవరు యూజ్ చేస్తారంటే ఎవరైతే స్మాల్ అమౌంట్స్ లాంగ్ టర్మ్లో వెల్త్ జనరేట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ మెథడ్ని అయితే యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక 20 years తర్వాత ఒక మంచి హౌస్ కట్టాలనో, లేకపోతే రిటైర్మెంట్ కోసం కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవాలనో, లేదా కార్ కొనాలని చెప్పి ఒక గోల్ బేస్డ్ ఇన్వెస్ట్ చేసి అమౌంట్ జనరేట్ చేసే దానికి యూజ్ చేసేదాన్ని ఎస్ఐపి అంటారు. ఇప్పుడు మనం ఎస్డబ్ల్యూపీ గురించి చూద్దాము. ఎస్డబ్ల్యూపీ అనేది ఎస్ఐపి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో కొంత అమౌంట్ అనేది ప్రతి మంత్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్లోంచి మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్స్లో కానీ కొంత అమౌంట్ వెళ్తూ ఉంటుంది ఎస్ఐపిలో. ఇక్కడ అలా కాదు, మన బ్యాంక్ అకౌంట్లోకి కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది. ఇది మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ డెట్ ఫండ్స్లో కానీ, లేదంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి కొద్దిగా ఇన్కమ్ ఎవ్రీ మంత్ వచ్చేదాన్ని ఎస్డబ్ల్యూపీ అంటారు. ఈ కాన్సెప్ట్ మేజర్గా ఎవరు యూజ్ చేస్తారంటే ఎవరైతే మేము తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, లేదా ఆల్రెడీ రిటైర్డ్ అయ్యి మాకు కొద్దిగా రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అనుకుంటే, ఇలాగ ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళైతే జాబ్ చేయలేరు. సో ఎఫ్డీస్లో వేసేటప్పుడు కొద్దిగా 7% అలాగే వస్తుంటుంది. సో అలా కాకుండా మేము కొద్దిగా ఎక్స్ట్రా జనరేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తుంటారు జనరల్గా. ఈ ఎస్డబ్ల్యూపీ మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ అలాగే మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా వెల్త్ అనేది, ఆ వెల్త్ అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతూ కూడా వెళ్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే. ఇప్పుడు మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది కదా ఎస్ఐపికి ఎస్డబ్ల్యూపీకి. ఎస్ఐపి లేనిది మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ వెల్త్ జనరేట్ చేస్తాం. ఎస్డబ్ల్యూపీ లేనిది ఆల్రెడీ మనకు కొంత వెల్త్ ఉంటే ఆ వెల్త్ని లంసంగా ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి కొంత రెగ్యులర్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తూ మన వెల్త్ని కూడా జనరేట్ చేసేదాన్ని ఎస్డబ్ల్యూపీ అంటారు. చాలామంది ఏంటంటే ఎస్ఐపి కన్నా ఎస్డబ్ల్యూపీని చాలా ఎఫెక్టివ్ అంటారు. ఫర్దర్ వీడియోస్లో అయితే దీని గురించి మనం నీట్గా ఇంకా తెలుసుకుందాము. ఈ ఎస్డబ్ల్యూపీ ఎలా వర్క్ అవుతుందని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను థియరిటికల్గా అయితేనే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎటువంటి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లేకుండా అండ్ ఎటువంటి ఇన్ఫ్లేషన్ కన్సిడరేషన్ తీసుకోకుండా. థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్, సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ అంటారు. సో ఇది కూడా కన్సిడరేషన్ తీసుకోకుండా మీకు కాన్సెప్ట్ ప్రెజెంట్ అర్థం అవడానికి ఈ వీడియోలో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి కూడా. ప్రెజెంట్ అయితే ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను. దాంట్లో ఏంటంటే కార్తిక్ అనే పర్సన్ 22 years ఉన్నాడు ప్రెజెంట్. తను 34 years వచ్చాక తన జాబ్ని ఆపేసి 34 years నుంచి తను ఒక మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకున్నాడు. సో ఆ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం అవడానికి అయితే నేను క్రోమ్లో తీసుకెళ్తాను. సో క్రోమ్లో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. ఎందుకంటే కార్తిక్ తను 22 years ఉంది కదా ప్రెజెంట్. ఇప్పుడు నుంచి ఎవ్రీ మంత్ ఒక 10,000 ఎస్ఐపి చేస్తూ తను 34 years వచ్చే వరకు ఒక వెల్త్ అయితే జనరేట్ చేసి అప్పటి నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే పొందాలనుకుంటున్నాడు. సో దానికి ఏం చేశాడు కార్తిక్, ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేశాడు. అండ్ తను అట్లాగే 10,000 ఇన్వెస్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ 10% అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో అందుకని ఇక్కడ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి తన రిటర్న్ వచ్చి ఆల్మోస్ట్ ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఒక 13% సేఫ్ ఫండ్ ఒక 13%లో వచ్చేటట్టు ఉందనుకోండి ఆ ఫండ్. అండ్ తను ఏం చేశాడు, ప్రజెంట్ 34 years వరకు కదా. సో తన ఏజ్ అంతా 22, అంటే నెక్స్ట్ 12 years అయితే తను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సో తను నెక్స్ట్ 12 years ఇన్వెస్ట్మెంట్ చేశాక తనకైతే 53 lakhs వెల్త్ అయితే జనరేట్ అవుతుంది. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 53 lakhs వెల్త్ అయితే జనరేట్ అయింది.
ఏంది 22 నుంచి 34 ఇయర్స్ వచ్చే వరకు తను 53 lakhs అయితే జనరేట్ చేశాడు. ఆ 53 lakhsని ఏం చేశాడంటే తను ఏజ్ 34 వచ్చిన తర్వాత SWP మెథడ్ ద్వారా ఏదైనా ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కానీ, లేదంటే ఒక హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో కానీ, లేదంటే ఒక డెట్ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ 40K రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేశాడు. సో దానికి ఏం చేశాడు, SWP అనే మెథడాలజీ వాడి ఇదైతే చేశాడు. సో మనం ఇక్కడ SWP క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను గూగుల్ అయితే SWP క్యాలిక్యులేటర్ మీరు టైప్ చేసి మీకు వస్తుంది. సో తను ఎంత వెల్త్ జనరేట్ చేశాడు, 53 lakhs. సో నేను ఇక్కడైతే 50 lakhs ఎంటర్ చేస్తున్నా. సో 50 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాడు. తను పర్ మంత్ ఎంత అనుకున్నాడు, 40,000. సో ఇక్కడ 4,000 ఉంది. సో 40,000 పర్ మంత్ డ్రా చేస్తున్నాడు. ఎవ్రీ మంత్ 40,000 డ్రా చేస్తున్నాడు. అంటే తను ఇన్వెస్ట్ చేశాడు కదా, ఇది డెట్ మ్యూచువల్ ఫండ్ లేదా ఒక హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ లేదా అగ్రెసివ్ హైబ్రిడ్ ఉంటాయి మనకి. ఆ మ్యూచువల్ ఫండ్లో ఒక 13% వచ్చేటట్టు, లేదు ఒక ఇండెక్స్ అనుకోండి, నిఫ్టీ 50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తను నెక్స్ట్ 30 years అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూడండి, తను ఇన్వెస్ట్ చేసిందేమో 50 lakhs. ఇక్కడ 1.4 CR ఉంది కదా, దాని మీనింగ్ ఏంది, ఎవ్రీ మంత్ 40,000 తీస్తున్నాడు కదా. సో నెక్స్ట్ 30 years 1.4 CR అయితే తనైతే ఇక్కడ వెల్త్ అయితే డ్రా చేస్తున్నాడు. ఆ 1.4 CR డ్రా చేసిన తర్వాత కూడా తనకి ఎంత ఫైనల్ వాల్యూ ఉంది, 2.77 CR. ఇది మ్యాజిక్ ఆఫ్ SIP అని చెప్పి SWP అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కానీ అండ్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి నెక్స్ట్ 30 years తనకి 40,000 పర్ మంత్ సరిపోతుంది అంటే సరిపోదు. సో ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేషన్ కానీ అండ్ ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను, సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్. ఈ సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ అంటే ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇక్కడ మీకు చూపించాను కదా 12%. ఈ 12% రేట్ని అయితే ఇవ్వదు. కొన్నిసార్లు 0 అవ్వచ్చు, కొన్నిసార్లు మైనస్ ఇవ్వచ్చు. సో ఇలా ఒకవేళ రిటర్న్స్ అలా ఇస్తే మీకు ఎలా ఉంటుందని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 2000 ఒకవేళ మీరు 1 CR ఇన్వెస్ట్ చేస్తుంటే 2024కి మీరు ఎంత డ్రా చేసి ఉండొచ్చు అండ్ మీకు ఫైనల్ వాల్యూ ఎంత ఉంటుందని చెప్పి నిఫ్టీ ఇండెక్స్ రియల్ డేటా తీసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు తెలిసి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు తెలుగులో మీకు అంత క్లియర్గా. వీడియో అయితే మిస్ అవ్వకండి ఎవరైతే మీరు SWP గురించి ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్నారో. అండ్ మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా, SIP చేసి తను ఒక వెల్త్ జనరేట్ చేశాడు. 34 years వచ్చిన తర్వాత తనైతే నెక్స్ట్ ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ పొందడానికి SWP యూజ్ చేశాడు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మీకు థియరిటికల్ అర్థం అవడానికి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు వీడియో కొద్దిగా నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఇది మన ఛానల్. సో ఎవరైతే కొత్తగా చూస్తుంటో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.